రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నామినేషన్ ఘట్టం అనేది ఒక అపూర్వ సంఘటన. ఎంతమంది జనం కైకలూరులో స్వచ్ఛందంగా వచ్చి రోడ్లు బ్లాక్ చేశారు. వాళ్ళలాగా ఆటోలు ఖాళీ ఆటోలు అడ్డు పెట్టేసి ట్రాఫిక్ జామ్ చేసి కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ట్రాఫిక్ జామ్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మత్స్యశాఖ పరిశ్రమ ఫిషరీస్ మినిస్టర్ శ్రీ మురుగన్ గారికి, విఠల్ గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అప్పులుగా పాలించారు. రాష్ట్రం మీద తీసుకున్న అప్పులు రాష్ట్ర ప్రజలే కట్టుకోవాలి ఎప్పుడైనా. అలాగే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా దోచుకుంటున్నారు. తెచ్చిన అప్పు కూడా అంతా ఖర్చు పెట్టుకుని దోచుకున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో లెక్కరు, ఇసుక అన్నీ. పోలవరం లేదు, తాగుతానికి నీళ్లు ఉండవు. అమరావతి లేదు, ఉద్యోగాలు ఉండవు. మన భూమి మీద మనకు హక్కు ఉండదు. తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటండి, మన పిల్లలకి ఇచ్చేదాని మీద. అలాగే మన భూమి ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటే సర్టిఫైడ్ కాపీలు మన దగ్గర ఉంటాయి. ఇంత దుర్మార్గం మనం ఎక్కడ చూడాలి. దీన్ని అరికట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అలాగే ఈ నియోజకవర్గం ఎక్కువ చేపల అభివృద్ధి, నేను 14 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా ఉన్నాను, మినిస్టర్గా ఉన్నాను. చేపల చెరువులకి ఎవ్రీ మంత్ తవ్విచ్చే దానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పర్మిషన్ లేవు, అనాథరిగా తవ్వాలి. మట్టి ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చేయాలి. ఎక్కడైనా ఏ చెరువు తవ్వినా రిపేర్ చేసుకోవడానికి ఎవరిని అడగక్కర్లేదు. ఇప్పుడు రిపేర్ చేసుకుని అడగాలి. నియోజకవర్గంలో కరెంటు 175 నియోజకవర్గాల్లో హయ్యెస్ట్ కరెంటు కైకలూరులో 60 కోట్లతో 2 133 సబ్స్టేషన్లు, 4 సబ్స్టేషన్లు పెట్టాం. 1600 ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చాం. అయ్యే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు 7 లక్షలు కట్టాల్సి వస్తుంది. అలాగే ఈ హాస్పిటల్ నేను 9.5 కోట్లతో కడితే మంచి చేస్తే వాళ్ళు అక్కడ సరైన వైద్యం జరగట్లా. అక్కడ కూడా కుటుంబ సభ్యులే, నేను ఉదయశంకర్ నేస్తే ఆయన వాళ్ళ అబ్బాయిని చైర్మన్గా వేసుకున్నారు. ఇదా. అలాగే కొల్లేటికోట బ్రిడ్జి, లిఫ్ట్ ఇరిగేషను, నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ నరేగాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 65% వేసాను. వాళ్ళు వేసింది 6 to 7%. నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, అన్ని రకాలుగానే ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక్కసారి అభివృద్ధి ఏం చేశారో ఆయనే చెప్పుకోవాలి. అభివృద్ధి లేదు. ఆయన మాట భాష సంస్కారం లేకుండా అందరినీ దూషిస్తున్నారు. నన్ను, విఠలరావు గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన వాడే భాష లేదు. ఆయన అవినీతికి నేను పరాకాష్ఠగా అయింది ఆయన. ఎందుకంటే ఇక్కడ ఇసుక దందా ఎంత జరుగుతుందో తెలుసు. ఏది పర్మిషన్ లేకుండా రోజు 300 లారీలు వెళ్ళిపోతున్నాయి బయటికి. భీమవరం, గుడివాడ, ఏలూరు. ఎందుకు ఆ ఇసుక దందా జరుగుతుంది? అందరూ చేయకూడదు. ఒక్క 5-6 వాళ్ళు చెప్పిన పర్మిషన్లు ఇచ్చినట్టు చేయాలి. వాళ్ళు డబ్బు సంపాదించుకుని ఆయన ఎక్కడ డొనేషన్ ఇమ్మన్నా కొంత అక్కడ ఇస్తారు. కొల్లేటికోటలో కానీ లేకపోతే పాతాళ భోగేశ్వరంలో వాళ్ళు డొనేషన్ ఎందుకు ఇచ్చారు? ఒక్కొక్క దానికి 50 లక్షలు, 45 లక్షలు. అంటే వాళ్ళు మాత్రం మామూలు మనుషులు తవ్వుకోవడానికి లేదు, ట్రాక్టర్లు తిరుగుతానికి వీలేదు, ట్రిప్పర్లే. మొదటి అవినీతి ఆరోపణ అది. 2, ఆయన ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ చుట్టూ 40 ఎకరాలు తక్కువ రేటు కొనుక్కున్నారు, కొని బినామీ పేర్లు ఉన్నారు. 3, ఇక్కడ దుర్మార్గం. అబ్దుల్ మజీద్ అనే ఒక ప్రెసిడెంట్ గారి పేరునున్న షాపింగ్ కాంప్లెక్స్ పంచాయతీకి ఆదాయం వస్తుంటే ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుందాన్ని వెనకాల ఆయన ఆస్తి విలుతాన్ని కొట్టేసి ఒక శుక్రవారం నాడు ఎవరు కేట్లుగాని కొట్టేసి ఏదో మసిపూసి మారేడుగా మహాత్ముడు పూలే గారి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టారు. కానీ దాంట్లో ఉద్దేశం అది. అలాగే వీళ్ళు సంపాదన నిజాయితీగా సంపాదించి అన్నారు. నేను ప్రమాణం చేస్తాను, తండ్రి కొడుకులు బ్యాన్ చేసింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. క్యాట్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళు కాదంటే వాళ్ళని ప్రమాణం చేయమని ట్రాన్స్పోర్ట్ చేయలేదు. నేను వచ్చి ప్రమాణం చేస్తాను వాళ్ళు క్యాట్ ఫిష్ వేస్తారు. అలాగే మా జీవితం అంతా వైఎస్ఆర్సీపీ, జగన్ దేవుడు అంటున్నారు. నేను ఇదే చెబుతున్నాను. 2014లో ఉప్పల రామప్రసాద్ అని ఒక బీసీ నుంచుంటే వాళ్ళు అతని ఓటమిలో వీళ్ళ పాత్ర ఉంది. ఆయన పంచిన డబ్బు కూడా పంపనిచ్చలేదని నేను వచ్చి ప్రమాణం చేస్తా. వాళ్ళు మా పాత్ర లేదని ప్రమాణం చేయాలి. ఒకటి కాదు, అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎప్పుడూ లేదు కొడుకుల ఇన్వాల్వ్మెంట్. అన్నిట్లో మంచిగా అయితే పర్వాలేదు. ఓన్లీ పోలీస్ అండ్ రెవెన్యూ. చెరువులు తవ్వుతూ పోలీసుల మీద కేసు పెడతాం. రౌడీయిజం. ఇక్కడ ఒక బ్యాచ్ని తయారు చేసి వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టిన వాళ్ళందరినీ, బీసీఎల్ని, ఎస్సీని కొట్టిస్తున్నారు. అందరినీ. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎంతమందిని కొట్టించారు? కాదు అంటే రుజువులతో సహా పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు. నేను రుజువులు కూడా చూపిస్తాను. అలాగే పోలీసులతో ఎవరు పెట్టినా ఇబ్బందులు పెడతాం. ఒకటి కాదు, స్థానిక నాయకులకి ఎవ్వరికీ గౌరవం లేకుండా తండ్రి కొడుకులు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని వాళ్ళే ఉండాలని అనుకున్నారు. ఇది తప్పకుండా ఉంది.
దానికి కారణం ఇవాళ ఒకసారి చూడండి మీరు, ఆ మండలంలో నియోజకవర్గంలో కైకలూరు సర్పంచ్ కుమారి గారు ఒక ఎస్సీ లేడీ వచ్చేసింది. కైకలూరు జడ్పీటీసీ అధికారికంగా ఎమ్మెల్యే తర్వాత ప్రోటోకాల్ ఉన్న కురెళ్ళ బేబీ వచ్చారు. మండవల్లి జడ్పీటీసీ విజయనిర్మల్ గారు వచ్చారు, ముంగర విజయనిర్మల్. అలాగే మదినేపల్లి కల్దిండి జడ్పీటీసీ బొర్రా సత్యవతి గారు వచ్చారు. ఈ నలుగురు పార్టీ మ్యాండేట్ మీద ఎలక్ట్ అయిన జడ్పీటీసీలు, అందరూ బడుగు బలహీన వర్గాల సమానం, అందరూ మహిళలు. ఒకసారి ఎందుకు జరుగుతుంది అంటే రాబోయే రోజుల్లో అందరూ వచ్చేయచ్చు. నేను ఎవరినైనా సరే ఎలక్షన్ దాకానే మాత్రమే, ఎలక్షన్ అయిన తర్వాత, ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒకసారి రెండోసారి కూడా తప్పు చేసి నా దగ్గరికి వస్తానికి అవకాశం ఉండదు. ఎవరైనా అందరూ ఖాళీ చేసి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళెవ్వరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈయన పెట్టే బాధలో గౌరవం లేకుండా, విలువ లేకుండా ఆయన కుటుంబ సభ్యులే మొత్తం పాలన చేస్తున్నారు కాబట్టి వస్తున్నారు తప్పకుండా. అందుకని చెబుతా. అలాగే నన్ను గురించి వాళ్ళు ఈయన అందుబాటులో ఉండరన్నారు. ఇంకా నన్ను అనటానికి ఏమీ లేదు. నేను పనిని డెవలప్ చేయలేదు అనలేరు, అవినీతి పడు అనలేరు, నా కుటుంబం ఇన్వాల్వ్ అవుతం లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, స్థానిక నాయకులు అందరికీ అధికారం ఇచ్చాను. అదేమి లేక అందుబాటులో లేదని నా మీద నెప్పమేస్తున్నారు. నేను మినిస్టర్గా ఎక్కడున్నా ఫోన్లో అందుబాటులో ఉన్నాను. నా కార్యాలయం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంది. నేను కైకలూరు అందుబాటులో ఉండి ఫోన్కు డెవలప్ చేశాను. ఇక ఆ నెప నా మీద వేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఇక్కడే ఉంటాను. ఇది నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. ఎక్కడికైనా వెళ్ళినా మెయిన్గా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని ప్రమాణం చేసి చెబుతున్నాను. అలాగే వినయ్ గారు, ఆయన ఇంత చిన్న వయసులో ఇంత అరాజకంగా చేసేవాళ్ళని ఎవరూ లేరు చూడాల. ఒక 10 మంది దగ్గర చెప్పారు, శ్రీనివాస్ గారు ఏం తింటారో కూడా ఇంటికాడ నాకు తెలుసు అంటారు. నేను ఏం తింటే ఆయనకి ఎందుకు? అన్నీ అందరి దగ్గర. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.